ముగ్గు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు. ఐశ్వర్యం హరించుకుపోతుంది. మన ఇంటి ముందు వేసే ముగ్గు లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన ఇంటి ముందు వేసే ముగ్గులు మన ఇంటికి అష్టైశ్వర్యాలను తీసుకొస్తాయి. ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేసుకోండి. అయితే మన ఇంటి ముందు వేసే ముగ్గు మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తుందంటే మీరు నమ్ముతారా? అయితే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. కొన్ని నియమాలను తెలుసుకొని వాటిని ఆచరిస్తూ ప్రతిరోజు మీ ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి ఇంటి ముందు ముగ్గు వేస్తే సరిపోదు. కొన్ని నియమాలను తెలుసుకొని గుమ్మం ముందు ముగ్గు పెడితే మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ప్రతిరోజు ముగ్గు వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ముగ్గు ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. ఉదయం 5 నుండి 7 గంటలకు గుమ్మం ముందు ముగ్గు వేసేయాలి. ఇలాంటి ఇళ్లలో మాత్రమే లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. అలాగే చాలామంది స్త్రీలు ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేయరు. కానీ తడి నేలపైనే ముగ్గులు వేయాలి. పొరిబాడిన నేలపై ముగ్గులు వేయకూడదు. ప్రతి నెలకొకసారి అమావాస్య వస్తుంది. అమావాస్య గడియల్లో మాత్రం ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. అమావాస్య గడియల్లో వేస్తే ముగ్గులు మీ ఇంటికి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో గుమ్మం ముందు అష్టదళ ముగ్గులు వేసి పడుకోండి. ప్రతి శుక్రవారం ఇలా చేయడం వల్ల 100% మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగా డస్ట్ బిన్నులు, చెప్పులు ఉండకూడదు. ఇటీవల మీ ఇంటికి అరిష్టం జరిగే అవకాశం ఉంది. ముగ్గు వేసి దానికి 4 వైపులా 2 గీతలు ఖచ్చితంగా గీయాలి. అలాగే ఇంట్లో పూజలు చేస్తున్నప్పుడు కూడా దైవాన్ని ఉంచే పీఠం మీద ముగ్గు వేయాలి. నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు ఇంటి ముందు అస్సలు వేయకూడదు. నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు అడుగు పెడతాయి. అలాగే ఓం గుర్తు, స్వస్తి గుర్తు ముగ్గులను కూడా అస్సలు వేయకూడదు. మనం వేసే పద్మాల ముగ్గులు, చుక్కల ముగ్గుల్లో మనకు తెలియకుండానే అనేక కోణాలు దాగి ఉన్నాయి. మీరు వేసే ముగ్గులు గీతలే కాదు, దైవ యంత్రాలుగా పనిచేస్తాయి. గుమ్మం ముందు ఉన్న ముగ్గుని పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు. అన్నింటికన్నా గొప్ప వరం ఏమిటంటే వివాహమైన ఆడవాళ్ళు ఏదైనా దేవాలయంలో ముగ్గు వేస్తే ఆ స్త్రీకి 7 జన్మల వరకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో, తిన్నా తరగని సంపదతో ఆనందంగా ఉంటారు. మనలో చాలామంది ఆడవాళ్ళు పండుగ వచ్చింది కదా అని నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు వేసేస్తారు. అలా అస్సలు వేయకూడదు. మరికొంతమంది ప్రతిరోజు ముగ్గు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేస్తున్నారు. పెయింటింగ్తో వేసే ముగ్గులకు ఎలాంటి ప్రతిఫలం ఉండకపోగా మీ ఇంట్లో దరిద్ర దేవత దిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి వచ్చిన సమయంలో మీ ఇంటి ముందు ఎంత పచ్చగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున గుమ్మం ముందు అష్టదళ ముగ్గు వేసి గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. చాక్పీస్తో ముగ్గు వేయకండి. చాక్పీస్తో ముగ్గులు వేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తొలగిపోతుంది. కాబట్టి బియ్యం పిండితోనే ముగ్గులు వేయాలి. అలాగే చాలామంది రాత్రిపూట ముగ్గులు వేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ముగ్గులు వేయకండి. రాత్రి వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆహ్వానిస్తాయి. దీనివల్ల మీ కుటుంబానికి కీడు జరుగుతుంది. ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. సోమవారం ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులో 5 పుష్పాలు ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్న ముగ్గు మీ ఇంటికి సంపదను సృష్టిస్తుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ముందుగా వాకిలిని శుభ్రం చేసి గుమ్మం ముందు ముగ్గు వేసుకోవాలి. లేకపోతే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది. అలాగే మనలో చాలామంది ఏదైనా పండుగ రోజుల్లో కానీ శుక్రవారం రోజున కానీ గుమ్మం ముందు ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమలు చల్లుతారు. వాస్తవానికి అలా అస్సలు చెయ్యకూడదు. ఎందుకంటే పసుపు కుంకుమలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ముగ్గు మీద వేసిన పసుపు కుంకుమలను మనం తొక్కితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
దీనివల్ల మీ ఇంటికి డబ్బు కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేయకూడదు. ఒకవేళ పసుపు కుంకుమలు వేస్తే ఆ ముగ్గుని తొక్కకుండా జాగ్రత్త పడాలి. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రతిరోజు తులసి మొక్క ముందు ముగ్గు వేసి ముగ్గు మీద దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. పూర్వం సాధువులు ఇల్లు తిరిగి భిక్షం అడిగేవారు. ఏ ఇంటి ముందైతే ముగ్గు లేకపోతే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదట. ఎందుకంటే గుమ్మం ముందు ముగ్గు లేకపోతే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించిన వారి ఇంటి ముందు ముగ్గు వేయరు. ముగ్గులు వేయడం వెనుక ఒక మంచి ఉద్దేశం కూడా ఉంది. అప్పట్లో బియ్యం పిండితో ముగ్గులు వేసేవారు. మన చుట్టూ ఉన్న జీవులు మనలాంటివని భావించే మతం మనది కాబట్టి మన ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల మన ఇంటి దగ్గర ఉండే చీమలు, పురుగులు ముగ్గులో ఉన్న బియ్యం పిండిని ఆహారంగా తింటాయి. కాబట్టి చుట్టుపక్కల ఉన్న జీవుల కడుపు నింపిన తర్వాతే మన గురించి ఆలోచించడం అలవాటుగా ఉండేది. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మనం వేసే ముగ్గుల వెనుక ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.